ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు, కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చన్నయ్య, అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నావన్నమాట. అది కాదన్నయ్య,